హాయ్ అండి. మన భీమవరంలో ఈరోజైతే యూత్ క్లబ్‌లో హిందూ సమ్మేళనం అనే ప్రోగ్రామ్ అయితే జరిగిందండి. ప్రతి ఇయర్ జరుగుతుందంట. అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుందన్నమాట. ఈ ప్రోగ్రాంలో మా పాప అయితే కోలాటం ప్రోగ్రామ్ చేయడానికైతే వెళ్తుందండి. అందుకని చెప్పేసి మేము కూడా కొంచెం తొందరగానే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఎక్కువ మంది రాలేదండి. ఇలా అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారన్నమాట. తులసి కోట అవి పెట్టి భారతమాత ఫొటోస్ అవి పెట్టి బాగా చేశారండి. ఇంకా ఇక్కడికైతే స్వామీజీ గారిని ఇన్వైట్ చేశారన్నమాట. ముక్కాముల స్వామీజీ గారు చాలామందికి తెలిసే ఉండొచ్చండి. ఈ ప్రోగ్రామ్కి అయితే ఈయన్ని ఇన్వైట్ చేశారు. ఈయన ముందుగా అయితే వచ్చారండి. ప్రోగ్రామ్ జరుగుతుంటే మధ్యలో వచ్చారన్నమాట. ఇంకా ఈయన వచ్చాక ఈయనకి సన్మానం చేశారండి. సాల్వ అది చేసి సన్మానం అయితే చేశారు. తర్వాత ఇంకా పూలదండ అది వేసి సన్మానం చేశాక భారతమాతకి దీపారాధన అయితే చేయమన్నారండి. ఆయన ఇంకా అయితే భారతమాతకి దీపం వెలిగించి ఇంకా కొంచెం సేపు అయితే ప్రసంగం ఇచ్చారండి. చాలాసేపు ఆయనతో పాటు ఇంకా చాలామంది పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం సేపు స్పీచ్ అయితే మాట్లాడారన్నమాట. ఇవన్నీ అయిపోయాక ఇంకా పిల్లలైతే ప్రోగ్రామ్స్ అండి, చాలా ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయి. పిల్లలైతే కొంచెంమంది పాటలు పాడారు, కొంచెంమంది కూచిపూడి చేశారు. మా పాపాళ్ళు అయితే కోలాటం అండి, కోలాటం అయితే వేశారన్నమాట. ఇంకా చాలామంది పిల్లలు ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా చేశారండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా అందరూ స్పీచ్ అది ఇచ్చేసాక ఇంకా అక్కడే డిన్నర్ కూడా రెడీ చేశారండి. ఇంకా అక్కడే ఇంకా ప్రోగ్రామ్ అన్నీ అయిపోయాక అక్కడే డిన్నర్ చేసి మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.